సిటీలో వివరాలు ఎట్టుకుంటూ మనం గెలవబోతున్నాం. గెలిచిన పక్క నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగినా కూడా అధికారంలోకి వచ్చేది 100%. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఓటు దగ్గర కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చెల్లబోయింది. బిడ్డ అల్లుడు కొడుకు మూడు ముక్కలు కుక్కల్ని పరిపిస్తారు. బీఆర్ఎస్ పార్టీ 100% కాబోతుందని 5 అటల్ బిహారీ వాజ్పేయి గారిది, మోడీ గారిది, అమిత్ షా లక్ష్యం ఏంటంటే కాంగ్రెస్ ముక్త భారత్. కాంగ్రెస్ ఎన్ని రాష్ట్రాలు ఉన్నది? 3 రాష్ట్రాలు, హిమాచల్, కర్ణాటక, తెలంగాణ. ఇప్పుడు మన లక్ష్యం ఏంటంటే, మోడీ గారి లక్ష్యం ఏంటంటే కాంగ్రెస్ ముక్త భారత్. అంటే నెక్స్ట్ వన్ టార్గెట్ ఏంటి? యూపీ తర్వాత కేంద్ర నాయకత్వం దృష్టి మొత్తం ఏడవడంటే ఈ కాంగ్రెస్ పార్టీ మొత్తం కరప్షన్ తోని కూడిపోయింది. కర్ణాటక పబ్లిక్ అంతా వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ దృష్టి మొత్తం కేంద్ర దృష్టి మొత్తం తెలంగాణ. కాబట్టి ఇంటి బదులు ఎలక్షన్స్ లో 100% మన ప్రభుత్వం గ్యారంటీ తెలంగాణ రాష్ట్రంలో 100% వస్తుంది. హిమాచల్ నడ్డగండి తెలంగాణ మాత్రం కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పార్టీ పూర్తి దృష్టి కేంద్రీకరించి మనం అధికారం వస్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.